కలలు చాలా మంది కంటారు, కానీ అవి నిజం చేసేవారు చాలా కొద్ది మంది మాత్రమే. అలాంటి వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన యువ రచయిత్రి ప్రాప్తి గౌడ. శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ తన పట్టుదలతో అరుదైన భాషలో పుస్తకం రాసి నేటి యువతకు ప్రేరణగా నిలిచింది. 22 ఏళ్ల ప్రాప్తి గౌడ చిన్నప్పటి నుంచి నడవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గ్రామీణ ప్రాంతంలో పెరిగిన ఆమెకి సౌకర్యాలు కూడా చాలా తక్కువ. అయినప్పటికీ తనలోని ప్రతిభను ఎప్పుడూ తగ్గనీయలేదు. ఆమె రచించిన మొదటి పుస్తకం విమలవ్వన మూరు పిల్లిక అనే కథల సంకలనం. ఈ పుస్తకం ముఖ్యంగా అమ్మమ్మ మనవళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని భావోద్వేగంగా చూపిస్తుంది. ప్రాప్తి గౌడ ప్రత్యేకత ఏంటంటే ఆమె ఈ పుస్తకాన్ని అరే భాష అనే అరుదైన భాషలో రాసింది. ఈ భాష కర్ణాటకలోని కొద్ది ప్రాంతాల్లో మాత్రమే మాట్లాడబడుతుంది. ఈ భాషను ప్రోత్సహించేందుకు కర్ణాటక అరే భాష సంస్కృతి మత సాహిత్య అకాడమీ పనిచేస్తుంది. అదే అకాడమీ కార్యాలయంలో ఆమె పుస్తకం విడుదల కావడం విశేషం. ఈ రోజుల్లో మొబైల్ ప్రపంచంలో కుటుంబ బంధాలు తగ్గిపోతున్నాయి. ఆ పాత రోజుల ప్రేమను గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కథలు రాసినట్లు ఆమె వెల్లడించింది. ప్రాప్తి గౌడ ప్రస్తుతం బీఈడీ చదువుతుంది. భవిష్యత్తులో పీహెచ్డీ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. శారీరక సమస్యలు ఉన్న జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే సందేశాన్ని ఆమె తన జీవితంలోనే నిరూపించింది.